అయితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ టెలికమ్యూనికేషన్ ఐటీ టెక్నాలజీని భారతదేశంలో ఎప్పుడైతే వారు మొదలుపెట్టారో ఇంట్రొడ్యూస్ చేసారో ముందు శంకుస్థాపన ఇమ్మీడియట్ అన్ని రాష్ట్రాలు ఓకే, అన్ని రాష్ట్రాలలో బెంగళూరు కర్ణాటక కానీ ఏ స్టేట్ కానీ మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మన రాష్ట్రంలో ఈ హైటెక్ సిటీకి ఫౌండేషన్ ఎవరు వేసారు అంటే రాజీవ్ గాంధీ గారు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఆయనే దీనికి ఫౌండేషన్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే ఈ ఐటీ సెక్టర్ కు పునాది ఫౌండేషన్ వేసింది ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీ గారి నిర్ణయానుసారం. ఇది ఆ వేసిన తర్వాతనే మనం ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఐటీ సెక్టర్స్ ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ భారతదేశంలో ఎంట్రీకి పునాది రాజీవ్ గాంధీ గారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో పునాది హైటెక్ సిటీ దానికి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిరు. దాని తర్వాత మన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, ఇదంతా కంటిన్యూ అయింది. అంతా ఇది ఈరోజు ఎంతమంది అయితే సాఫ్ట్వేర్ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో దీనికి మూల పురుషుడు మహానుభావుడు ఎవరయ్యా? రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, ఒకరు 8 లక్షలు, ఒకరు 10 లక్షలు ఈరోజు హైదరాబాద్ లో, కర్ణాటకలో, దేశం మొత్తంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇదంతా. అయితే ఆ రోజు ఆ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో మన మార్కెటింగ్ ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళకి ఇది తెలియదు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే తెలుసు అంతే. కానీ అసలు మెయిన్ పునాది దీనికి ఇత్తనం వేసింది రాజీవ్ గాంధీ గారు. సెల్ ఫోన్లు చూడండి. ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాజీవ్ గాంధీ గారిని మనం మర్చిపోవద్దు. ఒక ఫ్యామిలీలో ఈరోజు చూడండి, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఈరోజు మన ఒక ఫ్యామిలీలో కమ్యూనికేషన్ చూడండి ఎట్లయిపోయింది. ఈరోజు మీరు చూడండి, ఒక కాలంలో ఎవరైనా అమెరికాలో ఉంటే ఇక్కడ కమ్యూనికేషన్ పోవాలంటే రోజులు నెలలు పడేటి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎక్కడో ఒక టౌన్లో ఒక ఫోన్ ఉంటుండే, టెలిఫోన్, ల్యాండ్ ఫోన్. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత డెవలప్ అయింది అంతా. ఈరోజు సెల్ ఫోన్లు ఏంటిది? ఇప్పుడు మనం అమెరికాలో చూడు, అమెరికాలో కొడుకో కూతురో కోడలో ఉంటే ఈయన తల్లిదండ్రులు ముందు అదేమంటారు, వీడియో వీడియో ట్యాబ్ పెట్టుకొని చూస్తున్నారు. అంటే మనం ముందున్నట్టే అమెరికాలో. ఇదంతా వరకు కారణము రాజీవ్ గాంధీ గారే. సెల్ ఫోన్లు ఎంత కమ్యూనికేషన్ చూడండి. భర్త, భార్య, అత్త, కోడలు, తల్లి, కూతురు, కొడుకు, ఎంత కమ్యూనికేషన్. ఈరోజు సామాన్య మానవుడు కూడా కమ్యూనికేషన్ లో ఎంత సెకండ్లలో ఇన్ఫర్మేషన్ కదా. టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ. ఎవరు ఈ టెక్నాలజీ పునాది? రాజీవ్ గాంధీ గారు. ఒక పొలం దగ్గర కూలీ చేస్తున్న ఒక కార్మికుడు, ఫ్యాక్టరీలో కూలీ కార్మికుడు ఫోను, రైతుకి ఒక ఫోను,
ఈరోజు ఈ టెక్నాలజీ ఊరు గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి ఇంత పెద్ద కమ్యూనికేషన్ సిస్టాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఎవరు వాడతలేరు? మోడీ గారు వాడుతున్నారు కదా, ప్రధానమంత్రి మోడీ గారు టెలిఫోన్ వాడుతున్నారు, అమిత్ షా గారు వాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారు, జగన్ వాడుతున్నాడు, కమ్యూనిస్టులు వాడుతున్నారు, కేసీఆర్ వాడతాడు, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ, కవిత అందరూ వాడతారు ఫోన్లు. బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాడతలేరా ఫోన్లు? మరి ఏమి విచిత్రమైన మాటలు మాట్లాడతారు మీరు? అరే రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఫోన్లలోనే మీ చేతుల్లోనే మా రాజీవ్ గాంధీ ఉన్నాడు. మీ చేతుల్లోనే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. నువ్వు మాట్లాడే ఫోన్లో అది ఎవరు? రాజీవ్ గాంధీ గారే. ఏమంటే 70 ఏళ్ళలో ఏం చేసినట్టారు వీళ్ళు? మళ్ళా ఇంకేం కావాలి? నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఏం చేసిండు గాంధీ ఫ్యామిలీ అంటే? రాజీవ్ గాంధీ ఫోన్ ఇచ్చిండు, నువ్వు టూర్లో తిరుగుతుంటావు, నీ భార్యతో మాట్లాడుతావు, హరీష్ రావు గారు నీ కొడుకు అమెరికా ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతావు. ఈ ఫోన్ ఎవరైంది? ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంట్లోకి కవితతో మాట్లాడతాడు జైల్లో. ఫోన్ ఎవరు తెచ్చారు? రాజీవ్ గాంధీ గారు తెచ్చారు కదా. ఎక్కడ లేడు రాజీవ్ గాంధీ గారు. మీరు మాట్లాడే ఫోన్లలోనే ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, 76 ఏళ్ల చరిత్ర.